చదువేస్తే ఉన్నమతిపోతుందంటారు. రష్యాకి పోను పోను దిగజారిపోవడం పెరిగిపోయింది. హౌతీ తీవ్రవాదులకు మద్దతుగా అది స్టేట్మెంట్లు ఇస్తుండడం విచిత్రమైనటువంటి అంశం. ద రష్యన్ అంబాసిడర్ టు ద యునైటెడ్ నేషన్స్ వాసిలీ నెబ్రోజా హిట్ అవుట్ ఎట్ ద యుఎస్ లెడ్ వెస్టర్న్ అలయన్స్ ఫర్ బాంబింగ్ యెమెన్ ఆన్ January 11. US and UK militaries launched airstrikes targeting sites of Iran-backed Houthis. The US also launched fresh airstrikes on Houthis in Yemen on January 12th, targeting its radar site. Nebenzia termed the US and UK's attack blunt armed aggression against another country. యెమెన్ అనేటువంటి దేశం మీదన దాడి చేస్తున్న అమెరికా బ్రిటన్ కలిసి ఇది చాలా దుర్మార్గం అని చెప్తున్నాడు. ఒక విచిత్రం ఏంటంటే ఉక్రెయిన్ మీద దాడి చేసినటువంటి రష్యా అమెరికా చేస్తున్నటువంటి దాడి హౌతీ తీవ్రవాదుల మీద, యెమెన్ దేశం మీద కాదు. యెమెన్ దేశంలో ప్రభుత్వాన్ని పక్కన పెట్టి నడిపిస్తున్నటువంటి వాళ్ళు హౌతీ తీవ్రవాదులు, వీళ్ళు కొడుతుంది కూడా హౌతీ తీవ్రవాదుల మీద దాడిని దేశం మీద దాడిగా చూపెట్టడం అన్నటువంటిది తను ఒక దేశం మీద దాడి చేస్తూ నాటకాలు ఆడుతున్నట్టు రష్యాకే చెల్లింది.